ఇంకొకటి చెప్పనా? నార్మల్‌గా జిమ్‌లో, ఫిట్‌నెస్‌లో ఒకరుంటారు చూడండి. జావీద్ అనే పర్సన్ తను వర్క్ చేసుకుంటూ 2, 3 బ్రాంచెస్ గూడా అంటే 5, 6 ఇప్పుడు ఎక్కువైనాయంట. సో, జిమ్ అయితే పెట్టిండని చెప్పారు గదా! తనైతే మా హాస్పిటల్‌కి చాలా సార్లొచ్చిండు. కాకపోతే నేను పట్టనట్టు ఉన్నాను. బట్ నాకు సెర్చ్ చేసి చూసాను. బట్ ఫేస్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించేసరికి నేను ఈరోజు మళ్ళీ వచ్చారు వేరేదో పేషెంట్ తీసుకొనొచ్చి. సో, అడిగాను. మీకు జిమ్ ట్రైనింగ్ లాంటివేమైనా ఉన్నాయా అని అడిగాను. అంటే కొంచెం ఆయన బాడీ ఫిట్ ఉంటది కాబట్టి అడిగాను. అడిగితే తను అవును అని చెప్పిండు. అయితే ఎన్ని ఎక్కడుంది అని చెప్పినా, చాలా ఉన్నాయని అన్నాడు. అప్పుడు ఎక్కడున్నాయని అడిగినా, అయితే చాలా ఉన్నాయంటే మీ పేరు జావేదా అని అడిగాను. అవును నేనే అంటే, ఓహో! మీరేనా ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పారు, ఇంటర్వ్యూ కూడా చేశారు మీరేనా అంటే, ఆ! నేనే అంటే ఇట్లా స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిండు గాయ్స్. చాలా అంటే నేను జిమ్ కోసమని అడిగాను. బట్ తను సారీ ఆయన అవును నేనే అనేసరికి మరి నేను గుర్తుపట్టలేకపోయాను మిమ్మల్ని అంటే నేను కొంచెం బాడీ కొంచెం ఫిట్‌నెస్ అనేది కొంచెం చేంజ్ అయింది. కొంచెం లావు అయినా అని అన్నాడు. సో, నాకైతే నవ్వొచ్చింది గాయ్స్ వాళ్ళెళ్ళిపోయిండ్రు. ఇంకొంచెం మాట్లాడదాం అనుకున్నా. నేను జాయిన్ అవుదాం అనేసి అడుగుదాం అనుకున్నా. కానీ వాళ్ళకు ఫ్రీ ఉండనే ఏమో మరి ఎళ్ళిపోయారు. సో, కొంచెం మంచిగా అనిపిచ్చింది. ఇలా అంటే సక్సెస్ అయిన వాళ్ళను ఒకసారి మనం మీట్ అయ్యి, కలిసి మాట్లాడితే బావుంటది గదా! అలా ర్యాండమ్‌గా కలవడం ఇంకా బావుంది నాకైతే. సో, నెక్స్ట్ అయితే నేను ఆయనని కలిసి మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను కూడా జిమ్‌కెళ్దాం అనుకుంటున్నాను. సో, ఐ విల్ ట్రై టు మీట్ జావేద్ గారిని. సో, అంటిల్ దెన్ లవ్ యూ గైస్. బై బై.